అన్ని దుఃఖాలకి కారణం ఆత్మయే అన్నాడు. ఇక్కడ జాగ్రత్త తెలుసుకోవాలి, ఆత్మకు దుఃఖం లేదు. మరి మాట ఎందుకన్నాడు అంటే, నేననే భావన దేహమునందు అధ్యస్థమైనప్పుడు కలిగేటటువంటి దుఃఖము అధ్యాస వల్ల కలుగుతుంది. కనుక ప్రతి చోట ఆత్మశబ్దం అనగానే పరమాత్మ ఆ అర్థాలు గడిపోకూడదు. దేహాత్మ, బుద్ధ్యాత్మ ఇత్యాది మాటలు ఉన్నాయి. దేహము నేను అనుకునే భావన దేహాత్మ భావన, దానివల్లనే ఇది కలుగుతుంది. ఇప్పుడు నేను అన్నీ ఆలోచించక తెలుస్తున్నది ఏంటంటే, అసలు నేనేమిటి అంటే, ఆత్మ అంటే ఏమిటి, అనాత్మలంటే ఏమిటి అనేది విచారణ చేశాను నేను. ఆ విచారణ వల్ల నాకు తెలిసింది ఏంటంటే, నాహముర్వి, నేను భూమిని కాను, జలాన్ని కాను, అగ్నిని కాను, వాయువుని కాను, ఆకాశాన్ని కాను. మరేమిటి అంటే, ఈ పంచభూత సహాయముతో ఏర్పడిన శరీరము నాది అనుకుంటున్న జీవుడిని అన్నాడు. శరీరము శారీరము అంటే, శరీరము నేను అనుకునే భావం ఏదుందో అది శారీరం. కనుక నేను అనుకుంటున్నాను, ఇదే అధ్యాస. ఇక్కడ గమనిస్తుంటే ఈ హెచ్చుతగ్గులన్నీ కూడా ఈ పాంచభౌతిక దేహానికి కలుగు